లార్డ్. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగాను స్వాగతం పలుకుతున్నాను. మీ అందరికి వందనాలు. మరి క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ అనే ఈ యొక్క వేదిక ద్వారా, ఈ సోషల్ నెట్వర్క్ ద్వారా క్రైస్తవ భార్యాభర్తలైన మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మీరు ఇప్పటివరకు గమనించవచ్చు ప్రియులారా, ప్రతిరోజు ఇంచుమించు ఒక నిమిషం అటు ఇటుగా ఒక షార్ట్ వీడియో మీకు పంపించడం జరుగుతుంది. అయితే మాకున్న ప్రేరేపణను బట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలన్న ఆలోచనతో ప్రాముఖ్యంగా మేము దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళాలని వారానికి ఒకసారి కనీసం 10 నిమిషాల నుండి 30 నిమిషాల లోపు ఏదైనా ఒక విషయాన్ని మీకు నేర్పించాలన్నది దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన. దీన్ని ఫ్యామిలీ టాక్స్ లేదా ఫ్యామిలీ టాక్ అనే పేరు మీద మీతో మాట్లాడాలనేది నా ఆశ. కాబట్టి దయచేసి తప్పకుండా మిస్ కాకుండా మీరు వినండి. ఖచ్చితంగా ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది. భార్యాభర్తలుగా మీరు ఎలా ఉండాలో తప్పకుండా ఇది ఒక బోధ చేసినట్లుగా, సరి చేసినట్లుగా, మార్పు జరిగించినట్లుగా మీకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ సహకారం ఉంటుందని నమ్ముతున్నాం. అంతేకాదు ప్రియులారా, ఇంకా ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద, ఒక ప్రత్యేకమైన అంశం మీద, ఈ అంశం మీద కూడా మీరు మాట్లాడితే బాగుంటుందన్న, బిబ్లికల్గా ఈ అంశం నుంచి కూడా మీరు మాకు వివరణ ఇస్తే బాగుంటుందన్న, మేము దాన్ని స్ట్రగుల్ అవుతున్నాం హౌ టు ఫేస్ అనేది. కాబట్టి దాని విషయంలో కూడా మాకు ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే తప్పకుండా మీరు ఈ కామెంట్ బాక్స్లో దేని గురించి మాట్లాడాలో కూడా మీరు పెడితే తప్పకుండా ఆ అంశాన్ని కూడా ఏదో ఒక రకంగా డీల్ చేయడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. గమనించండి, తప్పకుండా ప్రయత్నం చేస్తాం. రండి, ఈరోజు కొరకై పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఆ మాట మీకు తెలుసు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఇది చాలాసార్లు మీరు విన్న మాటే, చదివిన మాటే, తెలిసిన మాటే. పేతురు చాలా అద్భుతంగా మాదిరికరమైన జీవితం గురించి రాస్తున్నాడు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన, బాప్తిస్మం తీసుకున్న, క్రీస్తుతో పాటు నడుస్తున్న మన జీవితంలో మాదిరి ఎవరు? యేసుక్రీస్తు దేవుడు, ప్రభువు, రక్షకుడు, విమోచకుడు అని నమ్ముతున్న మనకు మాదిరి ఎవరు? క్రీస్తే మన మాదిరి. కాబట్టి ఒక ఆదర్శకరమైన వైవాహిక జీవితాన్ని కానీ, ఆదర్శకరమైన విశ్వాస జీవితాన్ని కానీ, నేనేమంటానంటే ఇంకొక మాట కలుపుతూ, ఒక మనిషిగా ఈ లోకంలో జీవించాలి అంటే, ఒక మానవుడిగా జీవించాలి అంటే క్రీస్తే మన మాదిరి. క్రీస్తు లేకుండా జీవించలేం ప్రియులారా. క్రీస్తు లేకుండా, ఆ మాదిరిలో లేకుండా బ్రతకలేం. అయితే నా అంశం ఏంటి అంటే, అన్నిటిలో ఆయనే మాదిరి. అలాగే భార్యాభర్తలకు కూడా క్రీస్తే మాదిరి కదా. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మిమ్మల్ని ఆలోచించమని బ్రతిమలాడుతున్న విషయం ఏంటి తెలుసా? మీకు మాదిరి ఎవరు? భార్యాభర్తలుగా ఉన్న మీకు రోల్ మోడల్ ఎవరు? మీరు ఆలోచించండి. మనం క్రీస్తును పోలి నడుచుకోవాలనేదే కదా దేవుని ఉద్దేశం. అందుకే మనము ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో చాలాసార్లు దీన్ని పెళ్లి ప్రసంగం చేశారు కానండి, అసలు ఇందులో కూడా చాలా విషయాలు ఉన్నాయి కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఇంచుమించు 22 నుండి చివరి వరకు 33 వరకు మనం చూస్తే గనక అక్కడ పురుషులారా, స్త్రీలారా అని చెప్పినప్పుడు పురుషుడు దేనికి సంకేతం అని ప్రభు మాట్లాడాడు మనకు తెలుసు. పురుషుడు సంఘానికి. అందుకే మీరు అక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో స్త్రీ గురించి మాట్లాడితే, స్త్రీ అనగానే 24వ వచనంలో సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలి. అంటే పోలికేంటి, మాదిరి ఏంటి అంటే స్త్రీలు సంఘానికి మాదిరిగా ఉన్నారు. సంఘం అంటే మళ్ళీ క్రీస్తు శరీరమే. క్రీస్తును సంఘాన్ని వేరు చేయలేము, సంఘాన్ని వేరుగా, క్రీస్తుని వేరుగా చూడలేము. అంతే కదండి. ఇప్పుడు బెంజమిన్ వేరు, బెంజమిన్ శరీరం వేరు కాదు కదా. బెంజమిన్ శరీరం రెండు ఒకటే కదా. అలాగే క్రీస్తు వేరు, క్రీస్తు శరీరం వేరు కాదు. అలాగే స్త్రీ వేరు, సంఘం వేరు కాదు. అలాగే పురుషుల గురించి మాట్లాడుతూ అక్కడ మన 25వ వచనం నుండి ఆ 25 నుంచి 27 కలిసి ఉంటుంది. పురుషులారా అని చెప్పాడు. మరి పురుషులను దేంతో పోల్చాడు అని కనుక మనం చూస్తే ఆయన స్పష్టంగా అక్కడ మనం చూస్తాము,
28లో కూడా పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు అని చెప్తూ కిందికి వచ్చేసరికి 30వ వచనంలో క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. పురుషుడు క్రీస్తుతో పోల్చబడ్డాడు. కాబట్టి ఈ మొట్టమొదటి ఫ్యామిలీ టాక్లో నేను మీకు ప్రోత్సాహం ఇచ్చేది, మిమ్మల్ని హెచ్చరించేది, మిమ్మల్ని ఆలోచించమని చెప్పి ఒక మాట చెప్పను ప్రియులారా. ప్రతి స్త్రీ క్రీస్తు సంఘానికి లేదా క్రీస్తు శరీరానికి సాదృశ్యమైతే ప్రతి పురుషుడు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడన్న విషయం మీరు మర్చిపోకండి. ఈ లోకంలో క్రీస్తు ఎలా ఉంటాడు అంటే పురుషుడు తన జీవితం ద్వారా క్రీస్తు నాలాగా ఉంటాడు అని చెప్పగలిగే స్థితి. సంఘం ఎలాగుంటుంది అంటే స్త్రీ చెప్పగలిగిన స్థితి, స్త్రీ తన జీవితం ద్వారా చూపించగలిగిన స్థితి. ఆ స్థితి కలిగి ఉండాలి. ఓవరాల్ గా భార్యాభర్తలు కుటుంబం అంతా కలిసి క్రీస్తును సంఘాన్ని చూపించే స్థాయికి ఎదగాలి. అది కదా మారు మనసు పొందిన భార్యాభర్తల విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం. కాబట్టి ఈనాడు చాలా మంది చాలా దుఃఖకరమైన విషయం ఏంటి అని అంటే దేవుని మహాకృపాలను రక్షించబడ్డారు, వివాహాలు జరిగాయి. చాలా మంది నాకు తెలిసి 90% వివాహాలు సంఘంలోనే, చర్చిలోనే, దైవజనుల సమక్షంలోనే క్రైస్తవ పద్ధతి విధానం ప్రకారం జరిగింది. చాలాసార్లు కాదు, ఎప్పుడు కూడా ఈ భార్య భర్త ఒకటే చర్చికి కూడా వస్తారు. వీళ్ళకు వాక్యం తెలుసు, పాటలు పాడతారు, ఆరాధనలు పాల్గొంటారు, సంఘ క్రమంలో ఉంటారు. కానీ మరి వీళ్ళ మాదిరి లేదేంటి? భార్య భర్తల మాదిరి లేదేంటి? మీరు ఆలోచించండి. లూకాసు వార్తలో 1వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనంలో జకరియా ఎలిజబెత్ల గురించి దేవుడు ఏం చెప్పాడండి? వీరిద్దరూ, అండర్లైన్ దట్ వర్డ్, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట. వీరిద్దరూ, ఒక్కరు కాదండి, ఇద్దరు. అలా మెన్షన్ చేయాలి. ఒకవేళ నా గురించి మాట్లాడాలనుకోండి, శాంతి బెంజమిన్ శాంతి అని మాట్లాడాలి. వాళ్ళిద్దరు. ఎందుకంటే వాళ్ళిద్దరిని వేరుగా చూడలేము, వాళ్ళిద్దరిని దూరంగా చూడలేము, వాళ్ళిద్దరిని విడివిడిగా చూడలేము. వీరిద్దరు అనే మాట చాలా స్పష్టంగా ఉండాలి. ఇక్కడ కూడా వాళ్ళ గురించి ఏమని రాయబడ్డా చూశారు కదా, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. సకలమైన ఆజ్ఞల చొప్పున అంటండి, న్యాయ విధుల చొప్పున నిరపరాధులు. వాళ్ళని క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు నిరపరాధులుగా ఉన్నారంటండి. ఈనాడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భార్యాభర్తలుగా మీరు దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉన్నారా? భార్యాభర్తలుగా దేవుని దృష్టిగా నీతిమంతులుగా ఉన్నారా? పురుషుడా, భర్త స్థానంలో ఉన్న నీ మాదిరి ఏది? స్త్రీ, భార్య స్థానంలో ఉన్న నీ మాదిరి ఏది? నీ మాదిరి నీ కుటుంబంలో, నీ మాదిరి సంఘములో, నీ మాదిరి సమాజంలో, సంసారంలో, సమాజంలో, సంఘములో నీ మాదిరి కావాలి కదా. మాదిరి లేని వాళ్ళమైపోతున్నాం, దేవుడు లేని వాళ్ళమైపోతున్నాం, దేవుని వాక్యం లేని వాళ్ళమైపోతున్నాం, వాక్యానుసారమైన మాదిరి లేని వాళ్ళమైపోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో భార్యాభర్తల గురించి చాలా విషయాలు వ్రాయబడి ఉండగా మనం ఏ మాదిరిలో లేకపోవడం అనేది ఎంత దుఃఖకరమో, ఎంత బాధాకరమో మీరు ఆలోచించాలని నేను ఈ మాటలు చెప్పాలనుకుంటున్నాను. సింపుల్ అండి, ఒక సింపుల్ ఆలోచన చెప్పండి, సింపుల్ ఆలోచన చేయండి మీరు. క్రైస్తవ భార్యాభర్తలకు, క్రైస్తవేతరులైన భార్యాభర్తలకు, ఓకేనా, లేదా రక్షించబడిన భార్యాభర్తలకు, రక్షించబడని భార్యాభర్తలకు మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటో చెప్తారా మీరు నాకు? లేదు. ఓకే, మీకు మీ ఇంటి ప్రక్కల్లో, మీకు తెలిసిన వాళ్ళు, మీకు బంధువుల్లో రక్షించబడని, క్రీస్తు నెరగని భార్యాభర్తలకు మీకు మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటో చెప్పండి నాకు. ఆ క్లియర్ డిఫరెన్స్ ఉండాలి కదా. మేము వాళ్ళలాగా గొడవ పెట్టుకోమంటారా? మేము వాళ్ళలాగా మాకు మనస్పర్ధలు ఉండవండి, మేము అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది మాకు అంటారా? నేను ఈ షాట్లో ఒకసారి చెప్పాను కూడా, భార్యాభర్తల మధ్యలో సర్దుకుపోయే అడ్జస్ట్మెంట్స్ కాదు ఉండాల్సింది, అండర్స్టాండింగ్స్, అర్థం చేసుకునే తత్వం ఉండాలి. ఒక స్త్రీగా, ఒక భార్యగా నువ్వు ఎంతగా నీ భర్తను అర్థం చేసుకోగలుగుతున్నావు? లేదా ఒక భర్తగా నువ్వు నీ భార్యను ఎంతగా అర్థం చేసుకోగలుగుతున్నావు? ఎందుకంత చులకన భావం? ఒక భార్య భర్తను ఎంతగా అర్థం చేసుకోగలగాలి?
అతని ఉద్యోగాన్ని బట్టి, అతని ఒత్తిళ్లను బట్టి, అతను వెళ్తున్న బయట ఉంటున్న పరిస్థితులను బట్టి ఎంతగా అర్థం చేసుకోగలుగుతున్నావు? అలాగే ఒక భర్త తన భార్య ఇంట్లో పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకుంటూ, అవసరమైతే కొంతమంది స్త్రీలు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు కదా, వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారు. ఎందుకు ఒక భర్తగా నీకు అర్థం అవ్వట్లేదు? అందించవలసిన ప్రేమ, అందించవలసిన సమాధానం, ఉండవలసిన ఆప్యాయత, అన్యోన్యత ఎందుకు ఉండలేకపోతుంది? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? నేను చాలా దుఃఖంతో, భారభరితమైన హృదయంతో ఈ మాట చెప్తున్నాను. నేను చూసిన చాలా మంది భార్య భర్తలు, ఆల్మోస్ట్ నేను అంటాను ఒక 90% 90% కంటే ఎక్కువ భార్య భర్తల్లో క్రీస్తు మాదిరి కనబడలేదు, క్రైస్తవ మాదిరి కనబడలేదు, వాక్యపు మాదిరి కనబడలేదు. అందుకే కొంచెం భారంతో చెప్తున్నాను. ఈ రోజు నుండి మీరు ప్రయత్నం చేస్తారా? ఈ రోజు నుండి మీరు ప్రాక్టీస్ చేస్తారా? ఒక్క మాట చివరిగా చదివి ప్రార్థన చేద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. భార్యలారా మీ భర్తలకు విధేయులై, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టుకుడి. 20వ వచనంలో పిల్లలకు కూడా ఉంది, కానీ మనం భార్య భర్తల గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంతవరకే చదువుదాం. కాబట్టి భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుట, ఇది ప్రభువును బట్టి యుక్తము. భర్తలారా మీ భార్యను ప్రేమించుట మంచిది, వాళ్ళని నిష్ఠూర పెట్టకండి. కాబట్టి దేవుడు అండి మనకున్నాడు, మనం నమ్ముకున్నాం, మనం విశ్వసిస్తున్నాం. ఒకరోజు దేవుడి దగ్గర నిలబడాలి. మాదిరికరంగా లేని భార్య భర్తలను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. సాక్ష్యం లేని భార్య భర్తలను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. ఈ లోకానికి మార్గ నిర్దేశకం చేయగలిగిన శక్తి క్రైస్తవులైన భార్య భర్తలకే ఉంది. మీరు, నేను, మనం అందరం అలా ఉండాలని కోరుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి, ఈ రీతిగా మాట్లాడుకోవడానికి కృపనిచ్చావు. ఈ ఫ్యామిలీ టాక్ లో మాతో పాటు ఏకీభవిస్తున్న ప్రియ సహోదరి సహోదరులను, భార్య భర్తలుగా ఉన్న క్రైస్తవులందరినీ మీ చేతికి అప్పగించి నేను ప్రార్థన చేస్తున్నాను. క్రీస్తును పోలి, క్రీస్తు వలె, క్రీస్తు మాదిరిలో వాక్యానికి తగినట్టుగా, నీ చిత్తానికి తగినట్టుగా ప్రతి భార్య భర్తలు ఉండునట్లు అటువంటి అర్థం చేసుకునే తత్వము, అటువంటి ఆలోచన విధానము, అటువంటి మార్గము నీ బిడ్డలకు బోధించమని, అలాగే తెలుసుకొని జాగ్రత్తగా బ్రతకడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సమక్షంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, తప్పకుండా ఇంకా ఏదైనా విషయంలో మీరు నేర్చుకోవాలనుకున్నా, ఇంకా ఏదైనా విషయంలో ఇంకేదైనా ప్రశ్నలు భార్య భర్తల మధ్యలో మీకున్నా తప్పకుండా కామెంట్ బాక్స్ లో చెప్పండి. కామెంట్ బాక్స్ లో రాయండి. దాన్ని ఖచ్చితంగా డీల్ చేస్తాం. తప్పకుండా మీ కుటుంబాలు కట్టబడాలి, మన కుటుంబాలు కట్టబడాలి. ఆ విధంగా లోకానికి మనం ప్రభుని చూపించి, ప్రభు ప్రేమను చూపించి అనేకులను ప్రభు కొరకు సంపాదించాలి. సహకరిస్తారు కదా? థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ నుండి మీకు కృతజ్ఞతలు. ప్రైజ్ ది లార్డ్.